హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి పొడవు చేతులకి కుచ్చులు పెడదామండి ఇవాళ. అది ఎలాగో నేను వీడియోలో చూపిస్తాను. పొడవు చేతులకి ఎల్బో హ్యాండ్స్ తెలుసు కదా, ఎల్బో హ్యాండ్స్కి పైన కుచ్చులు పెడతాం కదా బుట్ట చేతుల్లాగా. అవి ఎలా పెట్టాలి, ఎలా కట్ చేసుకోవాలని నేను వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఒక వీడియోతోనే మంచిగా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అయితే ఈ క్లాత్ ఉంది కదా, కొనలు అనేది ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ తక్కువలు, అది అనేది నీట్గా కట్ చేసుకోండి. చూసుకోండి ఒకసారి, మళ్ళీ 4 భాగాలు కరెక్ట్గా వచ్చాయా లేదని చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ కానీ ఉంటుంది, లేదు అంటే బాడీ మెజర్మెంట్స్ కానీ ఉంటాయి కదా. నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. లంగా ఓని బ్లౌజ్ అనమాట ఇది. అయితే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అనేది రాసుకున్నాను, చూసారు కదా. నేను హ్యాండ్స్ హైటు లూజు అనేది రాసుకున్నాను. మనము దాని ప్రకారంగా ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి మీకు. అయితే నాకు బ్లౌజ్ హైట్ అనేది, హ్యాండ్స్ హైట్ అనేది 9 ఉంది కదా, 9కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట. 1 ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కుట్లలోకి పోతుంది కదా క్లాత్, దానికోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అయితే అటువైపు 10 ఇంచెస్ పెట్టారు కదా, మళ్ళీ ఇటువైపు కూడా 10 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోండి. సేమ్ మనం ఎల్బో హ్యాండ్స్కి ఎలా పెడతామో అలాగే పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత మనము తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే, మనకు ఇక్కడ కుచ్చుల కోసం కావాలి క్లాత్ కాబట్టి నేను 2.5 ఇంచుల వరకు ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. మనం ఇష్టం అనమాట. ఇంకా కుచ్చులు మనకు ఎక్కువ కావాలి అని అనుకుంటే 3 ఇంచులు 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. వీళ్ళు కస్టమర్స్ చెప్పిన ప్రకారంగా మనం కట్ చేయాలి కదా, కుట్టాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 2.5 ఇంచులు మాత్రమే ఎక్స్ట్రా పెట్టాను. ఒక 5 కుచ్చులు వస్తే సరిపోతాయి అని చెప్పారు వాళ్ళు. అయితే ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మనము షోల్డర్ మార్కింగ్ కోసం పెట్టుకుంటాం కదా, ఆ 1.5 ఇంచ్ అనేది అక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ అనేది ఇలా తీసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో మీరు, నేను ఎట్లా తీసుకున్నానో అదే పద్ధతిలో మీరు కూడా చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు దాన్ని కలపాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కలిపేసేయాలన్నమాట. హ్యాండ్ షేప్ అనేది అలా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం కుచ్చుల కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మంచిగా లేవడానికి, కుచ్చులు నీట్గా రావడం కోసం అని చెప్పేసి ఈ పద్ధతిలో తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మామూలుగా బుట్ట చేతులు షార్ట్ హ్యాండ్స్కి అయితే ఇలా అవసరం లేదు, మామూలుగా పెడితే సరిపోతుంది. కానీ ఈ ఎల్బో హ్యాండ్స్కి మాత్రం కొంచెం లేసినట్టుగా మంచిగా నీట్గా రావాలి కాబట్టి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా తీసుకొని కుట్టడం వల్ల. ఆ తర్వాత మనకు లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ అనేది, హ్యాండ్ కింద ఆ లూజ్ అనేది తీసుకోండి. తర్వాత చంకలో లూజ్ అనేది కూడా దాని ప్రకారంగా కింద ఉన్న లూజ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి 2 ఇంచెస్ పట్టొచ్చు, కొంతమందికి 1.5 ఇంచ్ పట్టొచ్చు. అది ఇంకా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ బాడీ మెజర్మెంట్సే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా నేను తీసుకున్నాను అనమాట. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది వస్తుందన్నమాట, ఎల్బో హ్యాండ్స్ విత్ కుచ్చులు. దీన్ని రాశి బుట్ట చేతులని కూడా అంటారు. అంటే అప్పట్లో ఫ్యాషన్ వచ్చిందనమాట, రాశి సినిమాలు తీసేటప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఫ్యాషన్ వచ్చినాయి అనమాట అప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి, 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి అనమాట. ఇవి అప్పటి ఫ్యాషన్ అనమాట ఇది. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కుచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనకు ఎందుకంటే కొంతమంది మరీ లావు ఉన్న వాళ్ళకైతే చేతుల కతుకులు కూడా పట్టవచ్చు. నాకైతే ఈ బ్లౌజ్కి అవసరం లేదనమాట, చేతుల కతుకులు ఏం పట్టవు. సన్నగానే ఉందన్నమాట అమ్మాయి, లంగావోని కదా. అయితే ఇక్కడ ఉంది కదా ఈ 2.5 ఇంచులు, ఈ విధంగా మనము హైట్ తీసుకున్నాం కదా, అదే విధంగా 2.5 ఇంచులు ఇట్లా తీసుకోండి. 2.5 ఇంచులు వెడల్పు కూడా ఇట్లా తీసుకోండి. తీసుకొని ఆ ప్లేస్లోనే కుచ్చులు పెట్టాలన్నమాట మనము. దానికోసం అని చెప్పేసి చిన్న మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కత్తెరతోటి కొంచెం చిన్న కట్ చేసి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చులు పెట్టాలి అనేది ఒక గుర్తు అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. 2.5 ఇంచులు మనం పొడవు పెట్టాం కదా, 2.5 ఇంచులు కూడా వెడల్పు పెట్టండి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మనం ఒకవేళ హైట్ ఎక్కువ పెట్టుకుంటే 3 ఇంచులు 3.5 ఇంచులు కుచ్చుల కోసం పెట్టుకుంటే వెడల్పు కూడా పెంచాలా అని. పెంచాలండి, కంపల్సరీ పెంచాలి. అలా పెంచితేనే లుక్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. మనము కుచ్చులు ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు పొడవు ఎక్కువ పెట్టినప్పుడు వెడల్పు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఒక 7-8 కుచ్చులు అట్లా వస్తాయి. ఇప్పుడైతే నాకు ఒక 5 కుచ్చులు అట్లా రావచ్చు అనమాట, 4-5 కుచ్చులు రావచ్చు.
అట్లా తీసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ లోత్ అనేది ఇలా తీసుకోండి. హ్యాండ్ లోత్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, అందుకే దాని గురించి అంత క్లియర్గా చెప్పట్లేదు. మామూలుగా మనం మామూలు హ్యాండ్కి ఎలా లోత్ అనేది తీసుకుంటామో అదేవిధంగా దీనికి కూడా తీసుకోండి. హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోండి. మనకు ముందల వైపు వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా మార్క్ అనేది పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఊకే వెతకాల్సిన పని ఉండదు, ఎటువైపు ఉంది అని చూసుకోవాల్సిన పని ఉండదు. ఒక మార్క్ అనేది ఉంటే ఆ మార్క్ ప్రకారంగా కుట్టేసుకోవచ్చు మనం. ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్టిచ్చింగ్ గురించి. ఈ విధంగా నేను మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మెయిన్ పార్ట్కి లైనింగ్ అనేది ఇట్లా అటాచ్ చేసి పెట్టుకున్నాను. నాకు అతుకులేమి పడలేదండి పెద్దగా. అమ్మాయి సన్నగానే ఉంది కాబట్టి అతుకులేమి పడకుండా నీట్గానే లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. కుచ్చులు అనేది ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలన్నమాట. ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టేసుకోండి. కుచ్చు మాత్రం చిన్నగా ఉండాలి, వెడల్పు ఎక్కువ పెట్టకుండా చిన్నగా పెట్టుకోండి. చిన్నగా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అన్నమాట, చూడడానికి కూడా లుక్ ముద్దుగా ఉంటుంది నీట్గా. ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టిన ప్లేస్ నుంచి స్టార్ట్ చేసేసి పెట్టేసుకోండి. కుచ్చులు అనేవి చిన్నగా పెట్టేసుకోండి. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత మంచి లుక్ వస్తుందన్నమాట. చూసుకోండి ఒకసారి మీ కుచ్చు అనేది ఎలా వచ్చిందనే చూసుకోండి. మరి ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం ఒకదాని పక్కకి ఒకటి వచ్చేటట్టుగా నీట్గా పెట్టండి. ఒకదాని మీద ఒకటి ఇట్లా ముద్దలాగా పెడితే కూడా లుక్ అనేది మంచిగా నీట్గా రాదనమాట. అట్లా కాకుండా ఒకదాని పక్కకు ఒకటి వచ్చేటట్టుగా వివరంగా కనిపించేటట్టుగా నీట్గా పెట్టేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా ఎలా వచ్చిందో. ఒక 5 కుచ్చులు అనేది వచ్చినాయి అనమాట మనకి. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదన్నదనమాట కస్టమర్, అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా పెట్టేశాను. మీకు కూడా ఎవరికైనా సింపుల్గా కావాలి అని అంటే ఇట్లా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. కొంతమందికి ఏంటంటే ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, నార్మల్గా ఉండి లేనట్టుగా పెట్టుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. హెవీగా కావాలంటే మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అది ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది క్లాత్, అంతే సింపుల్. తర్వాత పైపింగ్ అనేది టచ్ చేసేసుకోండి కొనలకి. చేసుకున్న తర్వాత ఇంకా మనకి హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దాన్ని ఇప్పుడు అటాచ్ చేసేద్దాం. ఈ విధంగా పెట్టేసి మధ్యలోకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, బ్లౌజు మధ్యలో హ్యాండ్ మధ్యలో ఒక మార్క్ అనేది పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ మార్క్ అనేది మధ్యలో షోల్డర్ మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే అప్పుడే మనకు కుచ్చులు అనేది కరెక్ట్గా అటువైపు 2 ఇటువైపు 2 క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. మనం కుచ్చులు ఒక దగ్గర పెట్టేసి షోల్డర్ ఇంకొక దగ్గర పెట్టేస్తే ఆ కుచ్చులు ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట, అదొకటి చూసుకోండి. ఇలా పెట్టేసి మామూలుగా మనం హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తామో అట్లాగే స్టిచ్ చేసుకోండి. మనకు ముందల వైపు లోతు కూడా తీసాం కదా, ఆ లోతు కూడా ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. బ్లౌజ్ బాడీ పార్ట్కి ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇట్లా కుచ్చులు కానీ ఇట్లా పెట్టినప్పుడు లోతు అనేది కంపల్సరీ తీసుకోండి. హ్యాండ్కి కానీ బాడీకి కానీ ఫ్రంట్ సైడ్ లోతు అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్కువ పెడతాం కాబట్టి మళ్ళీ షోల్డర్స్ జారే ఇబ్బంది ఉంటుందన్నమాట చాలామందికి. అట్లా కాకుండా లోతు అనేది పర్ఫెక్ట్గా తీసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి అసలు జారవన్నమాట. మనకు థ్రెడ్ కానీ అట్లాంటివి పెట్టుకునే ఇబ్బంది కూడా ఏం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది షోల్డర్ మీద కరెక్ట్గా కూర్చుంటుంది. మళ్ళీ రెండోసారి ఇట్లా డబుల్ స్టిచ్ అనేది వేయండి. ఇట్లా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా డబుల్ స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకోండి నీట్గా. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట. కస్టమర్ అదే చూస్తారు, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మళ్ళీ రిపీట్ చేస్తారనమాట, మన దగ్గరికి వస్తారు. లేదు అంటే వాళ్ళు మళ్ళీ రావడానికి ఇష్టపడరు అనమాట. అందుకే ఫినిషింగ్ అనేది నీట్గా చూసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది అనిపించినా కూడా వాళ్ళకి కస్టమర్కి ఏమంటే రిపేర్ చేసి ఇవ్వండి. కానీ రూడ్గా మాట్లాడడము అట్లా చేస్తే మళ్ళీ రిపీట్ కారనమాట కస్టమర్స్. ఒకసారి మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని మనం పంపించుకోవద్దు అనమాట, మనం వదులుకోవద్దు. అట్లా ఉండాలి మన బిహేవియర్ అనేది.
అదొకటి చూసుకోండి. ఎందుకంటే టైలరింగ్ అనేది తప్పదు. ఆ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ తోటి మాట్లాడడము, వాళ్ళని డీల్ చేయడము అట్లాంటివన్నీ తప్పదు కాబట్టి కొంచెం మనమే ఓపికతోటి ఉండాలన్నమాట. ఓపికతోటి ఉండి అవన్నీ నిదానంగా ఏమైనా కుదరకపోయినా కూడా, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారనమాట. ఎంత కాస్ట్ పెట్టి కొన్న చీర పాడైపోయింది, బ్లౌజ్ పాడైపోయింది అని ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్లో ఒక మాట అంటారు. అన్నా కూడా మనం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళకు కరెక్ట్గా చేసి ఇవ్వాలన్నమాట బ్లౌజ్ అనేది. అప్పుడే మళ్ళీ వాళ్ళు మళ్ళీ మన మన దగ్గరికి వస్తారు. కానీ ఒకసారి పాడు చేస్తే మళ్ళీ వాళ్ళు మనం సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే మన దగ్గరికి రావడానికి ఇష్టపడరనమాట. అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే తప్పదు, టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తప్పదనమాట. చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. చూసారు కదా ఎంత ముద్దుగా ఎలా వచ్చినాయో బుట్ట హ్యాండ్స్ అనేవి. రాశి బుట్ట హ్యాండ్స్ అంటారనమాట. ఇవి ఇలా ఉంటుందన్నమాట. నేను కూడా కుట్టుకున్నాను అనమాట. ఒక 2 బ్లౌజ్లకు నేను కూడా కుట్టుకున్నానండి. చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట ఇట్లాంటి హ్యాండ్స్. బాగుంటాయి చూడడానికి. మరీ హెవీగా కాకుండా చూడడానికి సింపుల్గా నీట్గా డైలీ వేర్ శారీస్కి కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇట్లా. తర్వాత ఈ అంచులకి ఇట్లా పైపింగ్ చేసేద్దాము. అంచులకు కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే, కానీ మరీ హెవీగా అయిపోతుంది కదా, అందుకని నేను పెట్టట్లేదు అనమాట. అది కాక ఇది లంగావోని బ్లౌజ్ కదా, ఇంకా క్లాత్ కూడా నాకు ఎక్కువేం మిగలలేదనమాట. లంగా క్లాత్ తీసి పెడదామని అనుకున్నాను, కానీ క్లాత్ కూడా ఎక్కువ మిగలలేదు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా పైపింగ్ చేస్తున్నాను. పైపింగ్ అనేది కూడా ఇట్లా మంచిగా సన్నగా పట్టుకొని నీట్గా చేయండి. కంపల్సరీ క్రాస్ క్లాతే తీసుకోవాలన్నమాట. మనము స్ట్రైట్ క్లాత్ అస్సలు తీసుకోవద్దు. కొంతమంది ఏంటంటే స్ట్రైట్ క్లాత్ తీసుకొని నాకు పైపింగ్ రావట్లేదు, మూలలలో సరిగ్గా తిరగట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. అది టెన్షన్ పడితే రాదండి. కంపల్సరీ క్రాస్ ఉన్న క్లాత్ మాత్రమే తీసుకోండి పైపింగ్కి ఎప్పుడైనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను. వాళ్ళకు తెలియదు అనమాట క్రాస్ ఎలా తీసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియదు. తీసుకున్న క్రాస్ కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. కొంతమంది తీసుకునే క్రాస్ ఉంటుంది కదా, అది కూడా కరెక్ట్గా తీసుకోరు. వాళ్ళు తీసుకోక టెన్షన్ పడుతూ ఉంటారు. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత సరిగ్గా కూర్చోలేదు బ్లౌజ్ అని చెప్పేసి. అలా కాకుండా క్రాస్ అనేది కరెక్ట్గా తీసుకోండి. మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ అట్లా. మనం గల్లపట్టీలు తయారు చేసినవి కూడా వీడియోలు చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి, చెక్ చేసి చూసి నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకున్నది ఏదైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు కస్టమర్స్కి కుట్టాలి. అలా ప్రిపేర్ కావాలన్నమాట. అట్లా ఉన్నప్పుడే మంచిగా నీట్గా వస్తుందన్నమాట వర్క్ అనేది. పట్టుదలతో నేర్చుకున్నప్పుడే ఈజీగా వస్తుందన్నమాట. అయితే పైపింగ్ కూడా సన్నగా ఇట్లా చేయండి నీట్గా. ఎలా ఉండాలంటే పైపింగ్ కూడా లాగినట్టుగా కాకుండా నీట్గా స్మూత్గా ఉండాలన్నమాట. పైపింగ్ అనేది ఫినిషింగ్ అనేది బొటిక్లో కుట్టించారా అన్నంత ఉండాలన్నమాట. వాళ్ళు అంతే, బొటిక్లో కుట్టడం అంటే ఇంకేం ఉండదండి తేడా. వాళ్ళు ఏంటంటే నీట్నెస్ చాలా మెయింటైన్ చేస్తారనమాట. ఐరన్ చేయడం కానీ, ఇట్లాంటి నీట్గా కుట్టడం కానీ, దారాలు ఊరికే తెగిపోకుండా నీట్గా రావడం, స్టిచ్చింగ్ కూడా అట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి బొటిక్లో అనేది బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనం నార్మల్ టైలర్స్ని కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని అట్లా నీట్గా కుడితే బొటిక్ ఫినిషింగ్ అనేది కంపల్సరీ వస్తుందండి. బొటిక్లో చేసేది కూడా ఇదే కటింగ్, ఇదే స్టిచ్చింగ్ అంతా ఇదే. కానీ వాళ్ళు ఏంటంటే నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారనమాట. వాళ్ళకి అమౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, కస్టమర్స్ కూడా కొంచెం కాస్ట్లీ కస్టమర్స్ ఉంటారు కాబట్టి నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. మనం ఏంటంటే కొంచెం మనకు రేట్ తక్కువ కాబట్టి ఏదో ఒకట్లే అని చెప్పేసి కుడుతూ ఉంటాము. కానీ నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన దగ్గరకు కూడా మంచి కస్టమర్సే వస్తారు. మంచిగానే మనీ కూడా మంచిగానే ఇస్తారనమాట. నీట్నెస్ అనేది ముఖ్యం అనమాట. అదొకటి మెయింటైన్ చేయండి, అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి బ్లౌజ్. ఎప్పుడైనా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తే కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళే వస్తారనమాట, ఎక్కడికి వెళ్ళరు. ఒకసారి వచ్చిన కస్టమర్స్ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారనమాట. అదొక్కటి చూసుకోండి. ఈ విధంగా వచ్చినాయి అనమాట. హ్యాండ్స్ అనేది ఈ విధంగా వచ్చినాయి. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కుట్టుకొని వేసుకొని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ అనేది పెట్టండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.